దేవా, గడిచిన సంవత్సరం అంటే ప్రభా నీ యొక్క కృపారేఖను మిమ్మల్ని భద్రపరచాలని బట్టి స్తోత్రాలు. నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటం ఆయన మాకు అనుగ్రహించావు అని బట్టి స్తోత్రాలు. తండ్రి ప్రభా, నీ మీద గనులమని గొప్పవారమని కాదు ప్రభా, కేవలం నీ యొక్క కృప నాయన దేవ మమ్మల్ని జీవింపజేస్తా ఉన్నది. దాన్ని బట్టి స్తోత్రాలు చూపిస్తా ఉన్నాను. దేవా, నీ దయగలిగిన హస్తాలకు ఇక్కడ ఉన్నటువంటి అందరిని నాయన అప్పచెప్పుకుంటా ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన నీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా తండ్రి కృపను చూపించండి ప్రభా. దేవా, మీరు మాతో ఏమైతే మాట్లాడాలి అని అనుకుంటున్నారో దేవా నాయన దాన్ని మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా, మీ ఆత్మ నడిపింపు దయచేయండి, కృపను చూపించండి ప్రభా. అయోగ్యుడైన నన్ను ప్రభా మీ యొక్క సిలువ చాటును మరుగుపరచమని మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నేను మా కంపెనీలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. సో ఏ ట్రైనింగ్ ఇవ్వాలన్నా దానికి ముందర ఒక అనుబంధమైనటువంటి స్టోరీ ఒకటి చెప్తా. ఓకే, సో ఇప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి గల రీజన్స్, వై షుడ్ వి ప్రైజ్ లార్డ్. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా తెల్లవారలేదు, కోడి ఇంకా కూయలేదు. ఆ సమయంలో మీ అందరికి తెలిసిన ఇదే స్టోరీ. ఆ సమయంలో పేతురుకి ముందర యేసు ప్రభు చెప్తాడు, కోడి కూయకు ముందు ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనని అంటావు. ఆ సమయంలో లూకాసు వార్తలో రాసి ఉంటుంది, ఒక చిన్నది కోడి కూయక ముందు చిన్నదానికి, ఒక చిన్న పాపకి, సర్వెంట్ గర్ల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, సర్వెంట్ గర్ల్కి ఆ సమయంలో కోడి బేసికల్లీ ఆ పరిస్థితుల్లో 4-4:30 మధ్య కోడికి వస్తుంది. దానికంటే ముందల సర్వెంట్ గర్ల్ అసలు ఎందుకు మేల్కొనుంది. సో సెకండ్ టైం కూడా పేతురు చలిమంట వేసుకుంటాడంటే ఆ మంటలో నుంచి తన యొక్క ఫేస్ కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ వేరే యొక్క సర్వెంట్ గర్ల్ చూసి నువ్వు యేసు ప్రభు శిష్యుడివే అని అంటుంది అనమాట. అప్పుడు నేను కాదు అని 3 సార్లు అట్లా డినై చేసి ఒట్టు పెట్టుకొని నాకు యేసు ప్రభు తెలీదు అని పేతురు చెప్తాడనమాట. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో సర్వెంట్ గర్ల్ మేల్కొని ఉండటం ఒక యాదృచ్ఛికం అయితే కాదు, ఇట్స్ లార్డ్స్ డివైన్ పర్పస్. ఇంకొకటి, మన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చూస్తే రాహాబు, అందరికీ తెలుసు కదా. రాహాబు ఎవరు? రాహాబు వేశ్య. సో లార్డ్స్ జీనియాలజీలో రాహాబు యొక్క ఇంక్లూజన్, ఇట్స్ నాట్ అది యాదృచ్ఛికమైతే కాదు, దేవుని యొక్క డివైన్ పర్పస్, దేవుని యొక్క ప్రణాళిక. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నేను ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని యొక్క ఉద్దేశం మాత్రమే. వీఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్. స్వరూపాన్ని పిలిచాడనో ఇంకెవరన్నా పిలిచాడనో మనం రాలేదు. దేవుడు తన యొక్క చిత్త ప్రకారంలో మనల్ని ఇక్కడ ప్లేస్ చేశాడు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. బైబిల్లో చాలామంది మనుషులు వేరే వేరే రకాలుగా దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తూ ఉంటాం. ఎర్ర సముద్రం దాటినప్పుడు మిరియాము నాట్యం చేసింది, తంబురతోనూ సితారతోనూ నాట్యం చేసింది. హన్నాకి పిల్లలు పుట్టినప్పుడు సాంగ్స్ తోటి, ప్రేయర్ తోటి దేవుణ్ణి స్తుతించింది. డేవిడ్ అది వాయిద్యము వాయిస్తూ నాట్యం చేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. సొలొమోన్ అంత వైజెస్ట్ మ్యాన్ ఎవరు లేరు ఈ యొక్క భూప్రపంచంలో. తన యొక్క జ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించారు. ఇంకా యేసు ప్రభు పుట్టబోయే ముందల ఎలిజబెత్, మేరీ అండ్ సెకర్యాకి నోరు వచ్చినప్పుడు
ప్రేయర్తో అండ్ సాంగ్స్తో జకర్యా దేవుణ్ణి ఆరాధించారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక మనుషుడు ఉంటాడు, 10 మంది కుష్టి రోగులలో ఎంతమంది రిటర్న్ వస్తారు? ఎంతమంది స్వస్థపడతారు? అందరూ స్వస్థపడతారు, కానీ ఒకరు రిటర్న్ వస్తారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీళ్ళందరూ దేవుని ప్రణాళికలో దేవుని యొక్క కార్యములు వీళ్ళ జీవితాల్లో జరిగినాయి కాబట్టి దేవుణ్ణి వీళ్ళు స్తుతించారు. బట్ వన్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. తన ఆస్తి అంతా కోల్పోయాడు, తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, అయినప్పటికీ దేవుణ్ణి స్తుతించాడు. ఎవరు? యోబు. సరే, సో ఇప్పుడు మన టాపిక్ యోబు అయితే కాదు. సో బైబిల్లో ఒక కాలం ఉంది, అదేంటంటే జడ్జెస్, న్యాయాధిపతులకి రాజులకి మధ్యకాలం. ఆ మధ్యకాలాన్ని దేవుడు ఒక పర్పస్ఫుల్ వేగా వాడుకున్నాడు. ఆ మధ్యకాలంలో దేవుడు ఒక స్త్రీని కనికరించి ఒక బాబుని ఆమెకిచ్చి అతను రాజుల్ని అభిషేకించేటువంటి గొప్పవాడుగా చేస్తాడు. సో నేను ఒక స్టోరీ లైనప్ లాగా చెప్పుకుంటా పోతాను. ఎఫ్రాయిం అనేటువంటి దేశంలో రామా అనేటువంటి ఊర్లో ఎల్కానా అనేటువంటి ఒక అతను ఉంటాడు. ఆయనకి 2 భార్యలు. 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకోడు. ఫస్ట్ హన్నాని చేసుకుంటాడు, దాని తర్వాత హన్నాకి పిల్లలు పుట్టకపోతే పెనిన్నాని చేసుకుంటాడు. సో ఆ యొక్క టైంలో ఎలా ఉంటుందంటే, ఓల్డ్ టెస్టమెంట్ టైంలో పిల్లలు పుట్టకపోతే ఒక లోపం ఉన్నట్టు చూస్తూ ఉంటారు అనమాట. బేసికల్గా గొడ్రాలు అని పిలుస్తారు. పెనిన్నాకి పిల్లలు పుడతారు, హన్నాకి పిల్లలు పుట్టారు. సో ఏటేటా వీళ్ళు షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ బలులు ఆరాధిస్తూ ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, కానీ సౌండ్ రాదు. సో హన్నా చాలా బాధపడుతూ ఉంటుంది. తన యొక్క యాంగ్జైటీ, తన యొక్క బాధ, తన యొక్క నిస్పృహ అంతా దేవుని ముందర పెడతా ఉంటుంది. సో ఆ సమయంలో ఏలీ చూస్తాడు. ఏలీ చూసి, ఏందమ్మా ఇంకా మత్తురాలు అయినావా అంటే, లేదు ఏలీ గారు, ఇట్లా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు పిల్లలు కలగట్లేదు, పిల్లలు పుడితే కనుక నేను ఫస్ట్ బోర్న్ని దేవునికి డెడికేట్ చేస్తాను అని చెప్తాడు. సో ఏలీ తన్ని ఆశీర్వదిస్తాడు. దాని తర్వాత సమూయేలు అనేటువంటి బావు పుడతాడు. ఆ సమూయేలుని 3 సంవత్సరాల తర్వాత పాలు మానిపించిన తర్వాత షీలోహు ప్రార్థనా మందిరంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఏలీ వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. సో ఇది నేపథ్యం. సో ఇదంతా ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ఉంటుంది? 1 సమూయేలు 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. సో ఈరోజు రాత్రి మనము అన్న నాకు 20 minutes ఇచ్చాడు కాబట్టి, సో ప్రిసైజ్లీ వి లుక్ ఇన్ టు ది హన్నాస్ లైఫ్. హన్నా జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు, పాస్ట్ ఫేజ్లో హన్నా లైఫ్ ఎలా ఉంది, దాని తర్వాత ఎలా మారింది, దేవుడు మన జీవితంలో గడిచిన సంవత్సరం మొత్తం ఏమేమి చేశాడో అవి కూడా మనం నెమరు వేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నిద్దాం. సో 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు షీలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచున్నాడు. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండి, ఎల్కానా తాను బలర్పణ చేసిన నాడు కుమార్తెలను పాళ్ళు ఇచ్చుచు చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఎప్పుడైనా ఒక ప్యాసేజ్లో రిపీటెటివ్ వర్డ్స్ వస్తే మనం దాన్ని
దేవుడు మనతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. మళ్ళీ 6వ వచనంలో అంటాడు, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించాను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్న, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇది ఒకసారి అవ్వట్లేదు. చెప్పుచూ వచ్చానంటే ప్రతిసారి ఇలానే ఒక మంచి హస్బెండ్గా ఎల్కానా తన యొక్క భార్యతో చెప్తా వస్తూ ఉన్నాడు. సో హన్నా యొక్క లైఫ్ మనం చూసినట్లయితే బేసికల్గా ఒక స్త్రీ ఏం కోరుకుంటుందంటే ఒక మంచి వైఫ్ లాగా ఉండాలని, పిల్లలు కలిగి ఉండాలని, ఒక హౌస్ వైఫ్ లాగా ఉండాలని కోరుకుంటుంది. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే హన్నా యొక్క డ్రీమ్స్ అంతా షార్టెడ్ అయిపోయింది. హన్నా యొక్క కళలు నెరవేరలేదు, ఎందుకంటే తనకి పిల్లలు పుట్టలేదు. సో ఆ లోపము తనకి ఉండిపోయింది అనమాట. అంటే తను ఏమైతే అనుకుందో ఆ విధంగా జరగలేదు. అదే టైంలో ఎల్కానా పెనిన్నాను పెళ్లి చేసుకోవటము, లోకులందరూ తనని కొంచెం అలా చూడటము, తను బాధపడటము, చాలా బాధపడుతుంది. మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఎల్కానా తనకి కోపం, ఎల్కానా కాదు, పెనిన్నా తనకు కోపం పుట్టించేదంట, విసుగు తెప్పించేదంట. సో తనకి కోపం వచ్చేది, ఏడుస్తూ ఉండేది, భయంకరంగా ఉంది హన్నా యొక్క జీవితం. సో అటువంటి పరిస్థితిలో దేవుడు హన్నా జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం చేశాడు. సో అదేంటంటే సమూయేలును తనకిచ్చాడు. మోడు బారినటువంటి హన్నా యొక్క జీవితంలో దేవుడు సమూయేలుని చిగురింపచేశాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మన యొక్క జీవితంలో మోడు బారినటువంటి పరిస్థితులు అంటే ఏందో మనం ఇంకా లోనికి వెళ్ళి చూద్దాం. సో 9వ వచనం నుంచి 11వ వచనం వరకు, వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే షీ వాస్ డీప్లీ డిస్ట్రెస్డ్, అంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ప్రేడ్ టు ది లార్డ్ అండ్ వెప్ట్ బిటర్లీ. ఈ యొక్క సమాజంలో మనం చూస్తుంటే డిప్రెషన్ అనేది ఒక పెద్ద టాపిక్ అన్నమాట. సో డిప్రెషన్లోకి వెళ్ళి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి హన్నా ఎదుర్కొంటూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి నుంచి హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 12వ వచనం, 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇది ఇందాక మనం అంతా చూసాం. సో ఏలీ ఇక్కడ చూస్తూ ఉన్నాడు ఆమెని. ఆమె మాట్లాడుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. బట్ ఏలీ ఏమనుకున్నాడో చూద్దాం. ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొని ఏలీ మేబీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఓకే, సో మనము కొన్నిసార్లు చాలా అనుకుంటూ ఉంటాం, చాలా ఊహించుకుంటూ ఉంటాం, బట్ యాక్చువల్గా అది కాదు. ఇంకోటి, చూసేయన్నీ నిజాలు కాదు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఈ సమయంలో హన్నా
ఆ టైంలో మనమైతే ఏం చేస్తాం, మనం ప్రార్థన చేస్తామంటే ఎవరైనా వచ్చి తాగుపోతాడా అన్నారు అనుకోండి, కోపం వస్తుంది బేసిక్గా. బట్ హన్నా యొక్క హ్యూమిలిటీని చూస్తే 15 వచ్చింది. అది కాదు నా ఏలినవాడా, ఏలిని అంటుంది, అది కాదు నా ఏలినవాడా. ఇంగ్లీష్లో అయితే నో మై లార్డ్, ఐ యామ్ ఏ ఉమెన్ ట్రబుల్డ్ ఇన్ స్పిరిట్. అది కాదు నా ఏలినవాడా అని అంటుంది. అంటే ఇక్కడ మన హన్నా యొక్క హ్యూమిలిటీని చూడొచ్చు అనమాట. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిని. నిట్టూర్పులు విడుస్తూ ఉందంట. యాంగ్జైటీ అండ్ వెక్సేషన్ అంటే ఇవన్నీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో అప్పుడు దాని తర్వాత ఏలి ఆశీర్వదిస్తాడు ఆమెని. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో మళ్ళీ, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనును గాక. నిజంగా ఆమె ప్రార్థన చేస్తా ఉంటే ఆమెను తాగుబోతురాలు అని అన్నాడు ఏలి. ఆ టైంలో ఐడియల్గా మనకైతే కోపం రావాలి. బట్ హన్నా యొక్క క్యారెక్టర్ చూసినట్టయితే యూ కెన్ సీ ది హ్యూమిలిటీ. హన్నా యొక్క జీవితంలో తగ్గింపుతనాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే 19వ వచనం, తరువాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మ్రొక్కి, దెన్ దే రోజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వర్షిప్డ్ బిఫోర్ ది లార్డ్. ఇంకా పిల్లలు పుట్టలే, అప్పటికి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేశారు. సో హన్నా యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. నెంబర్ 1, మోడు బారిన జీవితాన్ని చిగురింపజేసేటువంటి దేవుడు మన దేవుడు. సో హన్నా యొక్క జీవితం ఎలా ఉందంటే, పెళ్ళయింది బట్ నో గ్రోత్. మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు డ్రై సీజన్, కొన్నిసార్లు నో చేంజ్, చలనమే ఉండదు. మనం అనుకున్నటువంటివి జరగకపోవచ్చు చాలాసార్లు. సో దేవుడు చెప్తా ఉన్నాడు. బట్ దేవుడి యొక్క డివైన్ పర్పస్ ఏంటంటే గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. సో అది మనం ఈ యొక్క రాత్రి వేళ మనం గమనించాల్సినటువంటి విషయం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మళ్ళీ యోహాను సువార్త 12:24, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. ఎవరు చదువుతారా? గోధుమ గింజ ఉందంట, అది నేలలో పడి చచ్చిపోవాలి. చచ్చిపోతేనే దాని నుంచి మొక్క బయటకు వస్తుంది. ఆ విత్తనం లోపల ఉన్నప్పుడు బయటికి మనకి ఏమైనా కనిపిస్తుందా? సో ఇట్స్ డ్రై సీజన్, నో చేంజ్, నో గ్రోత్ అనేదే లేదు. తన యొక్క జీవితంలో అనుదినము అదే, అనుదినము ఏడుపే, అనుదినము నిట్టూరుపే. బట్ ఆ యొక్క గింజ కింద ఎలాగైతే దేవుని యొక్క ప్రణాళిక ఉందో, ఆ యొక్క గింజని ఎలాగైతే దేవుడు ఒక చెట్టుగా మార్చాలనేటువంటి దేవుని ఉద్దేశం అయితే ఉందో, అదే ఉద్దేశం హన్నా యొక్క జీవితంలో కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే హన్నా యొక్క వేదన వెనుక ఆ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రణాళికని మనం చూడొచ్చు. సో జీవిస్తూ ఉండొచ్చు మనం. మన యొక్క జీవితంలో గ్రోత్ అనేదే లేకపోయి ఉండొచ్చు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. సో ఒక భక్తుడు అంటాడు, ఈవెన్ వెన్ ఐ డోంట్ సీ యు ఆర్ వర్కింగ్, ఈవెన్ వెన్ ఐ డోంట్ ఫీల్ యు ఆర్ వర్కింగ్, యూ నెవర్ స్టాప్ వర్కింగ్. ఇది దేవుడి గురించి చెప్తా ఉన్నాడు అనమాట. హన్నా యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. మనకి కనిపించట్లేదు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. క్లార్క్స్ ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు స్కాట్లాండ్లో ఉండేవాళ్ళు అనమాట. ఇది 1912వ సంవత్సరంలో జరిగింది. వాళ్ళు
ఇది చెప్పులు కుడతా ఉండేవాడు ఆయన, క్లార్క్ అనేటువంటి ఆయనకి 9 మంది పిల్లలు, 9 మంది పిల్లలు, వాళ్ళ ఆవిడ. సో వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే టైటానిక్ ఎక్కి స్కాట్లాండ్ నుంచి యుఎస్ఏకి పోవాలా, ఇది వాళ్ళ టార్గెట్. సో సంవత్సరాలు కష్టపడి తను ఆ యొక్క టికెట్కి ఎంత అయితే అవసరమవుతుందో ఆ మనీ అంతా పోగు చేసుకొని మొత్తం ఊడ్చుకొని టికెట్లు కొంటాడు. నెక్స్ట్ ఇంకొక వారంలో టైటానిక్ షిప్ బయలుదేరిపోతుంది. వరల్డ్స్ లార్జెస్ట్ షిప్ ఫ్రమ్ స్కాట్లాండ్ టు యుఎస్ఏ. సో ఈ టైంలో ఆఖరి కొడుక్కి కుక్క కరుస్తుంది అనమాట. ఆ టైంలో ర్యాబీస్ అనేటువంటి ఒక రోగం ఉంది. ఆ ర్యాబీస్ అప్పుడు ఎలా అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఎలానో అట్లా క్వారంటైన్ బోర్డు అని పెడతారనమాట. వాళ్ళ ఇంటికి కూడా క్వారంటైన్ బోర్డు పెట్టారు. నెక్స్ట్ డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ అబ్బాయి కాదు కదా, మీరు కూడా పోకూడదు. సో ఇప్పుడు డబ్బులు మొత్తం పోయింది, ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి. ఆ క్లార్క్ అనేటువంటి అతను ఆఖరి కుమారుణ్ణి బాధపడేశాడంట, కొట్టాడంట. బాగా కొట్టి దేవుణ్ణి బాగా దూషించాడంట, శపించడం స్టార్ట్ చేశాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కొట్టడం స్టార్ట్ చేశాడు, దేవుని శపించాడు. ఇవన్నీ జరిగింది. 5 రోజుల తర్వాత న్యూస్ వచ్చింది. ఏంది? టైటానిక్ షిప్ మునిగిపోయింది. సో కుమారుణ్ణి హత్తుకొని దేవునికి స్తుతి చెల్లించాడు. కొన్నిసార్లు మనకి గాడ్స్ యొక్క పర్పస్ అండ్ గాడ్స్ యొక్క ప్లాన్స్ మనకు అర్థం కావు. గాడ్ ఈస్ వర్కింగ్ బిహైండ్. సో ఈ యొక్క స్టోరీ నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మోడు బారిన జీవితాన్ని చిగురింపచేయటానికి సమర్థుడు మన దేవుడు. రెండవ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనం. హన్న ఏడవటం గురించి ఇక్కడ చాలాసార్లు మెన్షన్ చేస్తాడు. 7వ వచనంలో మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. అంటే ఇంకా ఆమెకి దినము రాత్రి ఇవన్నీ ఏం లేదు, కంటిన్యూస్ ఏడుపు. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో హన్నా యొక్క జీవితం నుంచి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే అంగలార్పుని నాట్యంగా మార్చడానికి సమర్థుడు మన దేవుడు. ఇది మన యొక్క జీవితాలకి ఎలా అప్లై చేసుకోవచ్చు? జస్ట్ కళ్ళు మూసుకొని రికాల్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరం ఎన్నిసార్లు మనం ఏడవలేదు, అండ్ మనం ఏడ్చి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు దేవుడు మనకి విడుదల దయచేయలేదు. సో జస్ట్ రీకాల్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ వెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లార్డ్ అండ్ లార్డ్ డెలివర్డ్ ఇన్ ది లాస్ట్ ఇయర్. అందుకనే కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 30వ అధ్యాయం కీర్తనలో 30, 11, 12. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్టు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పను నువ్వు నాట్యముగా మార్చి నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. గడిచిన సంవత్సరం ఎన్నిసార్లు దేవుడు మనకి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు. సంతోష వస్త్రానికి ఆపోజిట్ ఏంటంటే దుఃఖ వస్త్రం, దుఃఖమైనటువంటి వస్త్రాన్ని దేవుడు విడిపింపజేసి ఎన్నిసార్లు సంతోష వస్త్రముని మనకు ధరింపజేశాడు. సో ఇది చాలదా? ఈ యొక్క చిన్న కారణం చాలదా దేవునిని మనం స్తుతించడానికి? ఇంకో 30వ అధ్యాయంలో 2:3 యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవతీసితివి. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. జస్ట్ జ్ఞాపకం తెచ్చుకుందాం. లాస్ట్ ఇయర్లో ఎన్నిసార్లు దేవుడు మనల్ని స్వస్థపరిచాడు.
ఎందుకంటే దేవుడు మనల్ని స్వస్థపరచటకు సమర్థుడు. దేవుడు మన అంగలార్పును నాట్యముగా మార్చగలటకు సమర్థుడు. దేవుడు మనకు సంతోష వస్త్రమును ధరింప చేయగలటకు సమర్థుడు. దేవుడు మనకు స్వస్థతను ఇవ్వగలటకు సమర్థుడు. సో 3వ పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క హన్నా జీవితంలో నుంచి తన్ని గొడ్రాలని పిలుస్తూ ఉన్నారు, తన మీద నింద మోపబడుతూ ఉన్నది, పెనిన్న ఒక పక్క ఇసికిస్తూ ఉన్నది, కోపం వస్తూ ఉన్నది, భయంకరమైనటువంటి పరిస్థితి. మనకి కోపం వస్తే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఏవిడ పగుద్ది. సో హన్నా ఏం చేసింది? హన్నా దేవుని దగ్గరికి వెళ్ళి 7వ వచనం 7, 8 ఎల్కానా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. తర్వాత ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? సో కోపం వచ్చినప్పుడు ఆమె దేవుని దగ్గరికి వచ్చింది. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు. యాంగర్, ఈ రోజుల్లో ఇంకొక టాపిక్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్, హౌ టు కంట్రోల్ ది యాంగర్. మనకి కోపం వస్తే మన ఇళ్ళలో భయంకరంగా ఉంటుంది పరిస్థితి. బట్ హన్నా ఏం చేసిందంటే దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసింది. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, 3 బారినటువంటి జీవితాన్ని చిగురింప చేయుటకు మన దేవుడు సమర్థుడు. అంగలార్పును నాట్యముగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. సంతోష వస్త్రమును ధరింపజేయుటకు మన దేవుడు సమర్థుడు. అండ్ మనకు స్వస్థతను దయచేయుటకు దేవుడు సమర్థుడు. అండ్ మన మీద వచ్చినటువంటి నిందను ఖ్యాతిగా మార్చుటకు దేవుడు సమర్థుడు. ఆమెను గొడ్రాలన్నారు, ఆమెను తక్కువగా చూశారు, కోపం వచ్చింది, విసిగించారు ఆమెని. బట్ అట్ ది ఎండ్ సమూయేలును కనింది. సమూయేలు ఎంతటి గొప్పవాడు అంటే he could able to anoint kings, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్కి మొదటి రాజును అభిషేకించినటువంటి వ్యక్తి సమూయేలు. దేవుడు అంతగా హన్నాను హెచ్చించాడు, అంతగా సమూయేలును హెచ్చించాడు బికాస్ ఆఫ్ హన్నా. సో మనమందరం ఈ సమయంలో జ్ఞాపకం తెచ్చుకుందాం. లాస్ట్ ఇయర్లో మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుందాం. ఎన్నిసార్లు దేవుడు మనకి సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు, ఎన్నిసార్లు దేవుడు మన యొక్క జీవితాన్ని చిగురింపజేశాడు. అందరం కళ్ళు మూసుకుందాం. జస్ట్ రికాల్, మన యొక్క అంగలార్పును నాట్యముగా చేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఈ యొక్క కారణం చాలదా దేవుని స్తుతించడానికి? 3 బారినటువంటి జీవితాన్ని చిగురింప చేయుటకు దేవుడు సమర్థుడు. ఆఖరి సంవత్సరంలో దేర్ మే బి నో గ్రోత్, మన యొక్క జీవితం అలా నిలిచిపోయిందేమో. బట్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. దేవుడు పనిచేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. సంతోష వస్త్రమును ధరింపచేసినందుకు దేవుని స్తుతిద్దామా? మన యొక్క దేవుడు మన యొక్క కన్నీటిని ఎరిగినటువంటి దేవుడు. ఎన్నిసార్లు దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహించలేదు, అందుకని దేవుని స్తుతిద్దామా? ఎన్నిసార్లు దేవుడు మన మీద మోపబడినటువంటి నిందను ఖ్యాతిగా మార్చలేదంటే దేవుని స్తుతిద్దామా? మా దయగల దేవా, కృపగలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో హన్నా జీవితం ద్వారా నాయన దేవా మీరు మాతో మాట్లాడారు. దేవా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా.
నీవు జీవము కలిగినటువంటి దేవుడువు. మా యొక్క జీవితాలలో ప్రభువా దేవా నీ యొక్క మార్గములు దేవా నాయన ఎంతో నాయన గంభీరములు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. కొన్నిసార్లు మాకు అనిపిస్తూ ఉంటుంది నువ్వు మా యొక్క జీవితాల్లో కార్యం చేయట్లేదని. కొన్నిసార్లు మాకు అనిపిస్తూ ఉంటుంది మా యొక్క జీవితం డ్రైగా నడుస్తూ ఉందని, ఏమి చేంజ్ లేదని అనిపిస్తూ ఉంటుంది ప్రభువా. బట్ నాయన ఈరోజు హన్నా జీవితం ద్వారా దేవా నువ్వు మాకు నేర్పిస్తూ ఉన్నారు, యు ఆర్ వర్కింగ్ బిహైండ్. దేవా నీ యొక్క ఉద్దేశములు ప్రభువా ఎంతో గంభీరములు దేవా. మా యొక్క జీవితమునకు నాయన సంతోష వస్త్రమును ధరింపజేసినటువంటి దేవా నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా ఎన్నోసార్లు ప్రభువా మేము గడిచినటువంటి సంవత్సరముల్లో అస్వస్థతకు గురైన ఆయన దేవా నాయన ఎంతో నాయన దేవా డిస్ట్రెస్కి లోనై ఉంటున్నటువంటి పరిస్థితులు నాయన, అటువంటి పరిస్థితుల నుంచి నాయన మా యొక్క స్థితిగతులను మార్చినటువంటి దేవుడు ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా మా యొక్క నిందను నాయన ఖ్యాతిగా మార్చగలుగుటకు సమర్థుడు ప్రభువా, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం దేవా. మా యొక్క అంగలార్పును నాయన నీవు నాట్యముగా మార్చగలుగుటకు సమర్థుడు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. కొన్నిసార్లు మా యొక్క జీవితాలు నాయన దేవా మోడు బారిన ఎండినటువంటి జీవితాలుగా ఉంటున్నప్పుడు ప్రభువా దేవా వాటిని చిగురింప చేశావు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దయగలిగిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా యొక్క జీవితాల్లో ప్రభువా ఇన్ని గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు ప్రభువా, ఏమిచ్చి నేను స్తుతించగలనయా దేవా. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులు నాయన నీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.